హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మళ్ళీ రావడం జరిగింది. మీకు స్టార్టింగ్ సాలరీనే 47,000 కంటే ఎక్కువైతే ఉంటుందన్నమాట. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్స్ వాళ్ళందరూ. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందులా ఎవరైతే ఈ కంటెంట్ నచ్చిందో, ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇంకా వేరే జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీళ్ళైతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి టెంపరీ, ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో మనకి 7th ఏప్రిల్ నాడైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అంటే నిన్నే వచ్చిందనమాట. సో మీకైతే లాస్ట్ డేట్ అయితే 7th మే అని చెప్పిచ్చారు. సో మే లోపల అయితే అప్లై చేసుకోండి. ఎలాంటి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, ఈ వీడియో చూడంగానే అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా అయితే మీకు జూన్ ఆర్ జూలైలో అయితే ఉండడం జరుగుతాయి. సో వీటి యొక్క అప్డేట్స్ అన్ని కోసం అయితే వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకుంటా ఉండండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం. సో వీటికి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్ల గురించి మీకు ప్రతి ఒక్క వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సెక్రటరియట్ అసిస్టెంట్ కి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్టీ అండ్ అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే ఉన్నారనమాట. సో వీటికి సంబంధించి సాలరీస్ చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే 36,000 వరకు అయితే వస్తుంది. మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే 47,000 కంటే పైన అయితే వస్తుంది అనమాట స్టార్టింగ్ సాలరీనే. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ లో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అంటే 10+2 అంటే ఇంటర్ పాస్ అవ్వాలన్నమాట. సో ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీ బీటెక్ చేసామంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చమంట, ఎందుకంటే ఎలాగో ఇంటర్ ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి, టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని ఇందాక చెప్పిన విధంగానే ఇంటర్ అయినా, డిప్లొమా అయినా, ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు. సో బెనిఫిట్స్ అని చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి డిఎన్ఎస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలయన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో అలాగే హెచ్ఆర్ఏ కూడా అయితే ఇస్తారనమాట. తర్వాత మెడికల్ అలయన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలయన్సెస్, ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఉంటాయో. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద అయితే మీరైతే రావడం జరుగుతుంది. అదర్ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి రిజర్వేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ మీరు అప్లై చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే మీరు కనుక ఏదైనా డైవర్స్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అయినా సరే, లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటే సపరేట్ అయ్యి మ్యారీడ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే మ్యారీడ్ అవ్వకుండా అంటే నార్మల్ అన్మ్యారీడ్ కాదనమాట. సో విడోస్ కానీ, లేకపోతే డైవర్స్డ్ ఉమెన్ కానీ, లేకపోతే జుడిషియల్ గా సపరేటెడ్ అయిన ఉమెన్ కానీ అన్మ్యారీడ్ కాకుండా ఉంటే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. వాళ్ళు ఇంకా 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయ్యుండి ఇలా విడో గానీ లేకపోతే డైవర్స్డ్ ఉమెన్ గానీ జ్యుడిషియల్లీ ఉమెన్ సపరేటెడ్ గానీ అయితే 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అయితే ఉంది. సో వీళ్ళకి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకైతే వీళ్ళకి సంబంధించి ఏవైతే ఉంటాయో సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ కి 2 hours 30 minutes ఉంటుంది. సో ఇది కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట. అలాగే మీకు ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మీకు సేమ్ ఇలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే దీనికి కూడా ఏంటంటే షార్ట్ హ్యాండ్ అయితే రావాలన్నమాట. సో షార్ట్ హ్యాండ్ రాకపోతే మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసే ముందు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో ఇక్కడ మీకు ఫీమేల్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదనమాట. అంటే అప్లికేషన్ ఫీజు లేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అది కూడా ఆన్లైన్ లో పే చేయాలి. వీళ్ళందరికీ ఎలాగ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా మీరైతే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేది కాబట్టి. సో 500 ఫీ పేమెంట్ చేసేవాళ్ళు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ అప్లై చేసుకోండి. సీరియస్ గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినట్లయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఇవే అడుగుతారనమాట. జనరల్ క్వశ్చన్స్ సో ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 7th May లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. అలా ఎవరు మిస్ అవ్వద్దు. సో వీటికి సంబంధించి మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలంట. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా ఈ డీటెయిల్స్ అన్ని, ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందరగానే పీడిఎఫ్ చేసి ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీ టైటిల్ అంటే మిస్టరా, మిస్సా, మిస్సెస్ అని చెప్పి సో ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత మీ నేమ్ 10th క్లాస్ మార్క్ షీట్ లో ఎలా ఉందో అలా. తర్వాత కన్ఫర్మ్ నేమ్ మళ్ళీ సేమ్ అదే నేమ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర అదే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. అంటే మీకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే సెక్యూరిటీ క్వశ్చన్ కి అలాగే దాని ఆన్సర్ కూడా అయితే మీకు తెలియాలి ఉంటుంది. అంటే వాట్ వాజ్ ద లాస్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టీచర్, ఇలా ఏదో ఒక క్వశ్చన్ ఉంచుకోండి. సో క్వశ్చన్ క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఆన్సర్ కూడా అయితే మీకు ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చర్ మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ రెండు మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ దగ్గర క్లిక్ చేసి మీకు ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి వస్తుంది, అలాగే పాస్వర్డ్ వస్తుంది. సో ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారో అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సో మీరైతే డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు మీరైతే ఫస్ట్ ఫీజు పే చేయండి. సో ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మధ్యలో మీకు సంబంధించిన ఫీ పేమెంట్ కి సంబంధించి ఫీజు యొక్క రిసిప్ట్ నెంబర్ కానీ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ కానీ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంటర్ చేసి ఆ రిసిప్ట్ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు మాత్రమే ముందులో పే చేసి అప్లై చేయండి. నార్మల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళకైతే లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజు పేమెంట్ లింక్ కూడా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీరు ఎవరైతే ఫీజు పేమెంట్ చేయక్కర్లేదు వాళ్ళు డైరెక్ట్ గా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా లింక్ క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే మీకు అప్లికేషన్ ఫీజుకి సంబంధించి వెబ్సైట్ అనమాట ఎస్బీఐ వాళ్ళకి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు CFTRI క్యాంపస్ అని చెప్పింది. సో సెలెక్ట్ ఎనీ కేటగిరీ అని ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు రెగ్యులర్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇలా మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు యొక్క డీటెయిల్స్ అని అయితే ఎంటర్ చేయండి. అప్లికేషన్ నెంబర్, అప్లికెంట్ నేమ్ అంటే మీ నేమ్, అడ్రస్, రిఫరెన్స్ ఈ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం అయితే కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ కోడ్ ఏంటంటే మీరు మీ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి దాని యొక్క ముందల పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారో దాని ఎదురుగుండా సో ఆ పోస్ట్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఎంత అయితే అమౌంట్ పే చేస్తున్నారో 500 కాబట్టి 500, తర్వాత రీమార్క్స్ ఏమి వదిలేయచ్చు. తర్వాత ఎంటర్ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి.
తర్వాత మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది. ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెరిఫైడ్ పేమెంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసేసిన తర్వాత ఫైనల్ గా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ లో యూపీఐ ద్వారా పే చేసేయచ్చు ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు అనమాట. అలాగా తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిసిప్ట్ అయితే వస్తుంది. దాన్ని అయితే ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందాక చెప్పిన విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే మధ్యలో ఎక్కడో ఒక చోట మీకు ట్రాన్సాక్షన్ ఐడి అలాగే ఎంత అమౌంట్ పే చేశారు ఆ డేట్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా అయితే అప్లోడ్ చేయాలి. సో ఇలా ఫైనల్ గా అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇలా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలో ఇలా చేయండి. ఫీ పేమెంట్ చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.